ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి చాలా విశేషమైనటువంటి రోజు. దీని యొక్క విశిష్టత ఏమిటి, అలాగే గణేష్ నిమజ్జనం దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాల్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల చతుర్దశి, రాత్రి 7:59 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 12:07 వరకు. అనంతరం నక్షత్రం శతవిషం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడు ప్రారంభమవుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత అనంత పద్మనాభ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు నెలకొంటాయి. అలాగే గ్రహశాంతి కూడా చేకూరుతుంది. మరో విశేషం గణపతి నిమజ్జనం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం మీ నక్షత్రంలో వక్రగతి, రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి మకర క్షేత్రంలో వక్రగతి. ఇక్కడ బృహస్పతికి, శనికి, రవికి, బుధుడికి స్వక్షేత్ర స్థితులు చాలా విశేషం. అలాగే బుధుడికి ఉచ్చస్థితి కూడా, మూల త్రికోణ స్థితి కూడా అయింది. కాబట్టి ఈ రోజు పుట్టేటువంటి వారికి ఈ 4 గ్రహాలు ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. అలాగే పంచమహాపురుష యోగాలు కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు పుట్టేటువంటి సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి ఇవి చేకూరుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మెల్లమెల్లగా ప్రగతి కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ కార్యక్రమాలను కొనసాగించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి క్రమక్రమంగా ఉపశమనం కూడా లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి లభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభ వ్యయం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యుత్సాహ పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అత్యంత కీలక పరిణామాలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మహిళలకు కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో రక్షణ కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా న్యాయబద్ధ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం
పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా వ్యాపారపరంగా కూడా లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి రాజకీయ రంగం వరకు కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. నూతన ఉత్సాహం శాస్త్రజ్ఞులకి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, మానసిక చిరాకులు దూరం చేసుకోవటానికి మహాగణపతిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు గృహపరంగా కూడా కొనసాగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ గృహపరంగా కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. నూతన ఉత్సాహం అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. భూ లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కలిసి వస్తుంది. గృహ విషయాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి సునాయాస విజయాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కూడా ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మానసిక రుగ్మతలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలసత్వం ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఇంకా పరిష్కారాలు పొందలేకపోతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే ఉంటాయి. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా శాస్త్రజ్ఞులు పూర్తి చేయగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలను క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, మానసిక రుగ్మతలు క్లేశాలు దూరం చేసుకోవటానికి మహాగణపతిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈ రోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఓపికతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు తీసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అనుకూల కాలం.
చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సామూహిక కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శత్రువు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ఆశించినటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. విరోధాలు కూడా ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అడ్డంకులు, విరోధాలు వంటివి కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. మొండి స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలను కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అంచనాలు దగ్గరవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. మంచి నిర్ణయాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించటం, పూజించటం, స్మరించటం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అలసత్వం కూడా పెరుగుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాలకి దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో, సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓర్పు, సహనం తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యల వెలుగులోకి వస్తాయి. స్తబ్దత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత రాజకీయ రంగం వారికి కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ఫలితాలని దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. అపవాదులు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోవటానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సమయస్ఫూర్తి కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి కృషి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అనుకూలత పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. సంభాషణలు చేస్తాయి. శుభ పరిణామాలు అన్ని రంగాల వారు కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకువ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని సమయస్ఫూర్తితో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత వేగవంతం అవుతుంది. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు చేపట్టినటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి విద్యాపరంగా రాణిస్తాయి. మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన ఉత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ధైర్యంగా ఎదుర్కోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించటం, పూజించటం, స్మరించటం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకోవాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు పొందగలరని, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందుతారని శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన అనంత వ్రతాన్ని ఆచరించాలి. అనంత వ్రతాన్ని ఆచరించే సమయంలో యమున పూజను తప్పనిసరిగా నిర్వహించాలి. అనంత వ్రతంలో ముఖ్యమైనది ప్రతిసర బంధనము. అంటే అనంత వ్రతాన్ని ఆచరించే దంపతులు ఎవరైనా సరే కుడి చేతికి
14 ముడులు ఉన్నటువంటి తోరాన్ని కట్టుకోవాలి. ఈ 14 ముడులు 14 లోకాలకు 14 దేవతా స్వరూపాలకు సంకేతంగా భావించాలి. అలాగే అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారికి బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అనంత వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో అనంత పద్మనాభ స్వామి చిత్రపటం దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచటం ద్వారా, ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు గణేష నిమజ్జనం సందర్భంగా గణపతి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఓం ఔషధీవతంతు నమః అనే గణేష నామాన్ని చదువుకుంటూ గణేష నిమజ్జనం చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో సిద్ధి వినాయక శుభవాస్తు అంశానికి స్వాగతం. నేడు అనంత పద్మనాభ చతుర్థి, గణేష నిమజ్జనోత్సవం కూడా. అనంతానంత స్వరూపుడైనటువంటి పద్మనాభ స్వామిని అనంత వ్రతరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను తమ తమ గృహాలలో పూజించటం వలన విశేషకరమైనటువంటి అభివృద్ధితో పాటు అంతర్యామి యొక్క సర్వ అభీష్టాల్ని కూడాను మనం నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వాంతర్యామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది మన అభీష్టములన్నీ కూడాను నెరవేర్చుకునేందుకు చక్కటి అవకాశం అనంత పద్మనాభ వ్రతం. అదేవిధంగా ఈ రోజున గణపతి ఉత్సవాలు ముగిసినటువంటి శుభదినాన గణేశ నిమజ్జనోత్సవ సందర్భం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. వ్యవసాయం ఉండి కృషికి తగినటువంటి పంట పండకపోయినా లేదా అనేక కారణాల వలన పంటలు నష్టపోయి రైతు రుణాల పాలైనప్పుడు రైతు తన క్షేత్రంలో ఉన్నటువంటి మట్టిని సేకరించి పసుపు, గంధం, విభూది, పచ్చకర్పూరం, సింధూరం కొద్దిగా మట్టితో కలిపి గణపతిని తయారు చేసి గణపతిని పూజ చేసి ఆ పత్రి ఆ గణపతులను తన పొలంలో నిమజ్జనం కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. పంటలు పుష్కలంగా పండి దిగుబడులు అధికంగా ఉండి లాభాలను ఆర్జించటానికి ఆస్కారం కలిగి తీరుతుంది. అలాగే ఈ రోజున గణేశ నిమజ్జనోత్సవ సందర్భంగా నిమజ్జనం జరిగినటువంటి ఆ యొక్క నది వద్ద కానీ చెరువుల వద్ద కానీ ఆ నీటిని మట్టిని తీసుకొని వచ్చి రైతులు తమ పొలాల వద్ద గనక చల్లినట్లయితే అద్వితీయమైనటువంటి పంటలు చక్కగా పండటానికి గణేశుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వసుధాదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడాను ప్రసాదిస్తుంది. అలాగే జిల్లేడు ఆకులు మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడాను నిమజ్జనం చేసినప్పుడు వినియోగించినటువంటి ఆ ఆకులలో 1-2 ఆకులు ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి సింహద్వారం ముందు భాగాన గనక తగిలించినట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అధిక ధనలాభాలు పొందాలనుకున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీని ఎదుర్కోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అంగుష్ట పరిమాణంలో గల పచ్చ గణపతి, ఈ గణపతిని పూజా మందిరంలో ఉంచి గనక అనునిత్యం గనక పూజించినట్లయితే వ్యాపారంలో అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మీ పూజా మందిరంలో మహాగణపతిని ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి మోదకం, అటుకులు, బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని నివేదనగా పెట్టి భక్తులకు పంచాలి. ఈ విధంగా చేసినట్లయితే పురోభివృద్ధి
అనేక రంగాలలో సాధించడానికి ఆస్కారాన్ని గణపతి కలిగిస్తాడు. ఇంట్లో అందరూ సుఖంగా ఉండాలన్నా, డబ్బు పేరు ప్రఖ్యాతలు నిలబడాలన్నా మీ ఇంట్లోని దీపారాధన కుందిలో తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన అనేటువంటిది ఆచరించండి. దీపారాధనకు కొబ్బరి నూనెను గనక వాడినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు ఎల్లవేళలా కూడాను కలిగి ఉంటుంది. ఇంటిల్లిపాదికి కూడాను మనశ్శాంతి అనేటువంటిది కలిగి తీరుతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి జిల్లేడు నారతో చేసినటువంటి జిల్లేడు తాడును కుడి చేతి హస్తానికి మణికట్టు దగ్గర కంకణంగా ధరించుకొని గణేశునికి గనక జిల్లేడు పూలు పూజలో గనక వినియోగించినట్లయితే మీ యొక్క సకల కార్యములు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి గణేశుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి అనేక రకాలైనటువంటి దోషాలన్నింటినీ కూడాను పోగొట్టుకోవడానికి మీ ఇంట్లో పూజా మందిరంలో తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహానికి గరికతో పూజ చేసి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించండి ప్రతినిత్యం. ఇలా గనక చేసినట్లయితే సమస్త వాస్తు దోషాలు కూడాను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీకరం వినాయకం అనే అంశానికి స్వాగతం. వినాయక నిమజ్జనోత్సవం ఇది ఈనాటి విశేషం. ఓబుజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు, కమ్మని నెయ్యైన కడవ అంచు పప్పైన బొజ్జె నిండా తిని చేరి కొలుతుమంటూ మనమంతా కూడా వినాయక నవరాత్రులలో చతుర్థి మొదలుగా చతుర్దశి వరకు ఆ వినాయకుడిని మదానందంగా అర్చించుకున్నాం. బొజ్జె నిండా తిని అనేటటువంటి ఆ పదంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, వినాయక స్వరూపాన్ని అర్చించేటటువంటి క్రమంలో పాటించిన విధులు, విధానాలు, పరిహారాలు, పరిష్కార మార్గాలతో సమస్తములైనటువంటి వినాయక సంబంధిత అనుగ్రహాలను మనం పొంది తదుపరి విగ్రహ రూపంలో ఉండేటటువంటి ఆ వినాయకునకు వీడుకోలు పలుకుతున్నాం. నిగ్రహాన్ని మనకు ప్రసాదించేటటువంటి విగ్రహ స్వరూపం. ఇక ఆ విగ్రహంతో మనకు అలా వచ్చే సంవత్సరం మనకు తాత్కాలికంగా అంతగా అవసరం లేదు. ఈ విగ్రహం ప్రకృతిలో మళ్ళీ చెరువు గట్టున పెంచేపు చేసి చెరువులో ఉండేటటువంటి ఆ నీటిని పవిత్రం చేస్తూ, ప్రాణవంతం చేస్తూ, శక్తివంతం చేస్తూ మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాలను ప్రసాదించాలి అంటూ నీటిలో వినాయక ప్రతిమలను మనం నిమజ్జనం చేస్తున్నాం. భక్తి, శక్తి, ఆసక్తి, ఉత్సాహం, ఉద్వేగం, అభిమానం, ఆప్యాయత ఇలా సమస్త పదజాలాలతో ఆ వినాయకుడిని స్తోత్రం చేస్తూ జలరూపో వినాయక అంటూ నిమజ్జనం చేస్తున్నాం. దేవతారాధన చేసేటటువంటి క్రమంలో వినాయకుడిని మాత్రమే ఇలా నిమజ్జనం చేస్తామా, ఇతర దేవతామూర్తులను చేయమా అనేటటువంటి ప్రశ్న అనేకుల మనస్సులలో మెదలుతూ ఉంటుంది. శాస్త్రాన్ని మనం సరిగ్గా పరిశీలన చేసినట్లయితే శివ కుటుంబానికి సంబంధించిన ఏ రూపాన్ని మనం అర్చించినా ఆ రూపాన్ని నీటిలో నిమజ్జనం చెయ్యాలి అంటుంది శాస్త్రం. శివలింగాన్ని అర్చించేటటువంటి క్రమంలో ఆ స్వామి పార్థివలింగం పుట్టమంటిని అరచేతిలో వేసుకొని అరచేతిలోనే శివలింగమును సిద్ధం చేసి అరచేతిలోనే అభిషేక సేవ నిర్వహించి అరచేతిలో ఉండే ఆ శివలింగాన్ని నీటిలో నిమజ్జనం చెయ్యాలి. ఇది నిత్య పార్థివ శివలింగ పూజా విధానం. శివలింగాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం. వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, శ్రావణ మాసము, చైత్రమాసము ఇలా వివిధ సందర్భాలలో మట్టి పాలికలలో
మట్టిని పోసి నవధాన్యములను అందులో ఉంచి మొలకలు వచ్చే విధంగా అంకురారోపణములు నిర్వహించి అలా మొలకెత్తేటటువంటి ఆ మొలకలను పార్వతి ప్రకృతి దైవస్వరూపం అంటూ స్తోత్రం చేసి విహితమైన విధానంలో అర్చించి తదుపరి ఆ మొలకలను నీటిలో నిమజ్జనం చేస్తాం. పార్వతీదేవికి సంబంధించిన నిమజ్జనం లేదా పసుపు ముద్దు రూపంలో, గౌరమ్మ రూపంలో, బతుకమ్మ రూపంలో, లక్ష్మి రూపంలో, పుష్పాలకు సంబంధించినటువంటి పువ్వులను అర్చించే విధంగా ఏర్పాటు చేసే బతుకమ్మల అర్చనల విధానంలో సైతం ఆ రూపాన్ని పూజించిన పిదప స్త్రీ శక్తిగా, పార్వతీ శక్తిగా నీటిలో నిమజ్జనం చేస్తాం మనమంతా కూడా. అలాగే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన పూజా విధానంలో కూడా మట్టిని, పుట్టలో ఉండేటటువంటి పుట్ట వద్ద లభించేటటువంటి మట్టిని సేకరించి నాగులుగా, పుట్టగా, సర్పంగా ఇంటిలో సిద్ధం చేసి కార్తీక చవితి నాగుల చవితి నాడు కానీ, శ్రావణ పంచమి నాగుల పంచమి నాడు కానీ, శ్రావణ పౌర్ణిమ నాగబలి అన్న పేరిట కానీ అర్చించిన పిదప ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ ఆ మట్టిని నీటిలో నిమజ్జనం చేస్తాం. సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రతీక. ఆకాశస్య ధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక. ఈ ప్రపంచమంతా కూడా పాంచభౌతికమైనది. ఇలా వస్తువు రూపంలో మెటీరియల్గా కనిపించేటటువంటి ప్రపంచంలో ఉండే 5 జలరూపం వినాయకునికి సంబంధించినది. వాసనామయమైన ఈ భూమిపైన మనమంతా కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యదాయకంగా జీవించాలి అంటే నీటి వసతి అత్యవసరం. భూమికి సంబంధించిన ఒకానొక పూర్వ విశేషాలలో 2 మార్లు ఈ భూమి ముక్కలై, ఒక ముక్క చంద్రుడిగా, ఒక ముక్క కుజుడిగా విడిపడిపోయి వేరువేరుగా గ్రహశకలాలుగా భ్రమిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడో గ్రహాంతర లోకాలలో ఉండేటటువంటి నీటి వసతులు ఉల్కల ద్వారా ఈ భూమి వాతావరణ కక్షలోనికి ప్రవేశించి అలా వేగంగా తిరుగుతూ చంద్రుడు ఎక్కడైతే గుంతగా ఏర్పడినాడో, తొలగిపోయిన ఆ భూఖండం ఉందో అక్కడ ఆ ఉల్కలలో ఉండేటటువంటి చెమ్మ, తడి చేరి సముద్రాలు ఏర్పడ్డాయి అంటుంది వేద విజ్ఞానం. ఈ క్రమంలో, సృష్టి క్రమంలో ప్రాణి జీవశక్తి, కదలిక, ఆంగ్లంలో చెప్పాలి అంటే అమీబా అంటారు, అలాంటి ప్రాణశక్తి, చైతన్య శక్తి ఏర్పడింది నీటిలోనే. ఆ వినాయకుడు సంపూర్ణమైనటువంటి నీటి వసతులకు ఆలవాలం కనుక నీటి వనరులను రక్షించే ప్రయత్నం చేద్దాం, కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. చెరువు గట్టు పైన వినాయక ప్రతిమను నిమజ్జనం చేయాలి, చెరువు మధ్యలో కాదు సుమా అని జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే మట్టి రూపంలో ఉండే వినాయకుడినే అర్చించడం శ్రేష్టం. ఈ జ్ఞానం మనకు బాగా కలిగింది కనుక అలా మట్టి రూపంలో అర్చించిన ఆ వినాయక ప్రతిమలను చెరువు గట్టు పైన నిమజ్జనం చేస్తే నీటి వనరులు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. వినాయకుడిని చవితి నుండి చతుర్దశి వరకు అర్చించేటటువంటి క్రమంలో అనేకములైనటువంటి పత్రములను మనం వినియోగించి ఉన్నాం. మాచీ పత్రం, మరొక పత్రం, భృంగివార పత్రం, దుత్తూర పత్రం, ఇలాగా 21 పేర్లతో ఉండేటటువంటి వివిధమైన పత్రములను సేకరించి అర్చించాం. ఈ పత్రములన్నింటినీ కూడా నీటిలో నిమజ్జనం చెయ్యాలి. ప్రతిమలను చెరువుగట్టు పైన అర్చించిన ఆ పత్రిని నీటిలో ఇలా నిమజ్జనం చేసినందువలన ఆ నీటి వసతులను ప్రాణశక్తి గలవాటిగా మార్చుకున్న వాళ్ళం అవుతాం. అయితే భక్తకోటి సవినమైన విన్నపం ఏమిటి అంటే, ఈ పత్రిని వినియోగించేటటువంటి క్రమంలో ఎంత భక్తి శ్రద్ధల్ని మనం చూపి ఉన్నామో, ప్లాస్టిక్ని వినియోగించే క్రమంలో కూడా అంతే నిర్లక్ష్యాన్ని మనం పాటిస్తున్నాం. పత్రిని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఆ ప్లాస్టిక్ కవర్లను తొలగించి పత్రిని భక్తిపూర్వకంగా చేతబుచ్చుకొని నీటిలో నిమజ్జనం చేస్తేనే వినాయకుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. ప్లాస్టిక్ కవర్లలో అర్చన చేసిన ఆ పత్రిని పెట్టి అలా విసిరివేస్తే మహాపాపం చేకూరుతుంది అని కూడా శ్రీకరం వినాయకం సవినయంగా తెలియజేస్తుంది. మనలో ఉండేటటువంటి ప్రాణశక్తికే ప్రతీకాత్మకంగా మనం విగ్రహారాధనగా ఎదురుగా ఉండే ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నాం. భక్తి, ఆసక్తి, శ్రద్ధ, వినయం, అభిమానం ఇవన్నీ కూడా ఆ ప్రతిమ పైన, అలాగే అర్చించే క్రమంలో వినియోగించేటటువంటి పూజా సామాగ్రి పైన కూడా చూపించాలి.
వినియోగించేటటువంటి ఆ పూజా సామాగ్రిని ప్రథమంగా కలశారాధన చేసి ఆ కలశంలో ఉండేటటువంటి నీటితో ఈ పుష్పములను, కొబ్బరికాయలను, కదలీ ఫలములను, అలాగే మొక్కజొన్న కంకులను అన్నింటినీ కూడా అభిమంత్రించి పిదప వాటిని మనం సమర్పిస్తాం. అవన్నీ కూడా భక్తిమయములైనవి, గౌరవాదరతో కూడుకున్నవి. అర్చించేటటువంటి క్రమంలో ఇలా భక్తితో సమర్పించినటువంటి ఈ పూజా సామాగ్రిని అంతే వినయంగా, అంతే భక్తితో, వినాయకుడికి ఎంత భక్తితో మనం వీడుకోలు పలుకుతామో అంతే భక్తితో, ఆసక్తితో ఈ పూజా సామాగ్రిలో వినియోగించినటువంటి పత్రిని కూడా సమర్పించాలి అంటుంది శ్రీకరం వినాయకం. అనంత పద్మనాభ చతుర్దశి విశాల విశ్వమంతా ఆవరించినటువంటి విష్ణు శక్తికి ప్రతీక. శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకంలో ఉండే అంతరార్థం విష్ణువుని ఆరాధించండి అని చెప్పడం. ఇలా గణపతికి నిమజ్జనం చెప్పేటటువంటి ఈ 10వ రోజున మనం పాటించవలసిన విధి అత్యంత ప్రధానమైనది ఏమిటి అంటే జలములను, నీటిని, నీటి వసతులను కాపాడుకోవాలి అనే సంకల్పం చేయడం. మన ఇంటిలో లభించేటటువంటి నీటి వసతిని కాపాడుకుందాం. మనం అర్చించిన గణపతిని మన ఇంటిలో ఒక బకెట్లో నీరు పోసి ఆ బకెట్లో పసుపు, కుంకుమ, అక్షతలను భక్తి పురస్సరంగా ఉంచి ప్రతిమను అందులో ఉంచి పత్రిని ఆ నీటిలో వేసి నమస్కరించి మరుసటి నాడు ఆ నీటిని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేద్దాం. వినాయక ప్రతిమను కాసింత చిదిమి ఆ మట్టి అంతా కూడా మొక్కల పాదుల సమర్పిద్దాం. పత్రిని చక్కగా మిక్సీలో వేసి గుజ్జువల చేసి ఆ గుజ్జును మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, వినాయకునకు భక్తి పురస్సరంగా వీడుకోలు పలుకుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 ములకలే చాలుగా జలదిని వెనకలకు పోస జలదిని గంగా భవాని ఆవెరండ మంచుకొండ వాడనిసిన భూదండ. దుస్వప్నఘాతంచ, దుస్వప్నాలు కలుగుతాయి ఒక్కొక్కప్పుడు. ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితము అన్వయము కాదు. అన్వయము కాకుండా వారు రక్షింపబడతారు. అంత గొప్పది నదీ స్నానం. అటువంటి దుస్వప్నమును పోగొట్టడం ఒకటైతే తపశ్శక్తిని ఇస్తుంది. తపశ్శక్తి అంటే మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి కూర్చోమ్మని కాదు నా ఉద్దేశ్యం. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి అన్ని రకాలైన ఇంద్రియ ఉద్ధతులను పక్కన పెట్టి పరమ ప్రశాంతంగా మనస్సు ఏ వస్తువుని మీరు ఆలంబనంగా ఇచ్చారో ఆ ఆలంబనంగా ఇచ్చినటువంటి వస్తువునందు తదేక దృష్టితో నిలబడి దానితో తాదాత్మ్యత చెంది చిట్ట చివరికి ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడుపోయి ఒక్కటిగా మారిపోగలిగినటువంటి శక్తి దేని నుండి ఉత్పన్నమవుతుంది అంటే నదీ స్నానము వలన కలుగుతుంది. అందుకే ఇది చాలా గొప్ప ప్రక్రియ. తపస్సు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి కూర్చోమ్మని కాదు నా ప్రతిపాదన. శృణ్వంతపః అని మనకి శాస్త్రంలో ఒక మాట. వినుట తపస్సు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, గురువుగారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడడం ఒక గొప్ప విషయం అయితే ఆ మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట కూడా అనవసరంగా జారిపోకుండా చెవులు దొప్పలు చేసుకుని పట్టుకుని లోపలికి తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞ, దాని యందే మనసు పెట్టి కూర్చోగలిగినటువంటి లక్షణము ఉత్పన్నమైతే అలా ఎంతసేపు కూర్చుని విన్నాడో అంతసేపు తపస్సు చేశాడనే పిలుస్తారు. అందుకే శృణ్వం తపః. ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు, గొంతు కూర్చున్నాడు, 2 మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకున్నాడు. ఆవు యొక్క శిరముల నుండి పాలని స్రవించేటట్టుగా పితుకుతున్నాడు. కానీ ఎవరితోనో మాట్లాడుతుండడంలో ఇప్పుడు ఆ శిరములను పట్టి లాగినప్పుడు వచ్చినటువంటి పాలు మాత్రం బిందెలో పట్టలేదు,
నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తాను ఎంత పరిశ్రమ చేసినా ఆ శిరములలో నుంచి లాగినటువంటి పాలు బిందెలో పడకుండా పక్కన పడిపోతే ఎలా నిష్ప్రయోజనమైపోతాయో, అలా ఎంత పవిత్రమైనటువంటి విషయమైనా సరే అది వినడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనస్సు దాని మీద నిలబడేటట్టుగా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించిన వాడెవరుంటాడో వాడు కొన్ని వేల గ్రంథములు చదివినటువంటి వాడితో సమానం. అన్ని విషయాలను తెలుసుకుని లోపలికి పుచ్చుకోగలుగుతాడు. కేవలం శరీరం వచ్చి కూర్చుందనుకోండి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినేది చెవిలిలోంచి లోపలికి వెళ్ళవలసినది వెళ్ళటం లేదు, ఎక్కడికో పోతోంది మనస్సు, లోపలికి వెళ్ళదు. అప్పుడు శరీరం అక్కడ కూర్చోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకే శృణ్వంతపః, కూర్చుని వినడం తపస్సు. ఎప్పుడైనా సరే ఆ మనసుని నిలబెట్టడం అనేటటువంటిది సాధ్యమైందా ఆ వ్యక్తి ఎందులోనైనా సరే ఉత్తీర్ణుడైపోతాడు. పూజకెళ్ళి కూర్చున్నాడా, మనసు పెట్టి పూజ చేయగలడు. ధ్యానంలో కూర్చున్నాడా, ధ్యానం చేయగలడు. చదువుకుంటున్నాడా, పుస్తకంలో ఉన్నది తనలోకి వెడుతుంది. ఒక వస్తువుని పరిశీలిస్తున్నాడా, దాన్ని ఆశాంతము కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా పరిశీలించగలడు. ఒకటి వినడానికి వెళ్ళాడా, బాగా వినగలడు. ఒక విషయాన్ని చూస్తున్నాడా, బాగా చూడగలడు. ఇది ఇంద్రియముల యొక్క శక్తి కాదు, వెనక ఉన్నటువంటి మనసు పొందినటువంటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకి తపస్సు అని పేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానం చేసినప్పుడు ఆ నదులలో ఉండేటటువంటి ఉదక స్పర్శ చేత అటువంటి తపశ్శక్తి అంకురిస్తుంది అని. 10వది మేధ. మేధ అన్న మాటకు అర్థం జ్ఞాపక శక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే తాను ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు. విన్న విషయాన్ని 10 మార్లు లోపల అదే పనిగా తిప్పుతుంటే విషయం జ్ఞాపకంలో ఉంటుంది. కాదు, అసలు ఏ విషయాన్ని చూడనివ్వండి మరిచిపోడు, అలా జ్ఞాపకం ఉంటుంది. మనస్సు దాన్ని ముద్ర కింద పట్టుకుంటుంది. అలా పట్టుకోగలిగినటువంటి శక్తి, అలా ధ్యానం చెయ్యగలిగినటువంటి శక్తి, ఎప్పుడో విన్న విషయం, ఎప్పుడో చూసిన విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే మళ్ళీ అది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞకి మేధ అని పిలుస్తారు. ఈ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, మేధాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానము చేత వస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు భారతదేశాన్నంతటినీ కూడా పాదచారి అయి పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ పవిత్ర జలాలున్నా సరే అక్కడక్కడ ప్రయత్నపూర్వకంగా వెళ్ళి గురుకులిడుతుండేవారు. వారి జ్ఞాపక శక్తి అసాధారణం. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక్క విషయం చూసిన, చదివిన వారు మర్చిపోరు. అంత జ్ఞాపకం పేరుతో కలిపి. ఎక్కడిది అంటే ఆ నదుల యొక్క స్నానము వలన, ఆ నదీ జలముల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత జ్ఞాపక శక్తి కలుగుతుంది. అందుకే మేధ. అలాగే నదీ జలములకు ఒక విశేషం ఉంటుంది. శ్రద్ధావా ఆపహ అంటుంది వేదం. నీటి నుండి ఏం కలుగుతుంది అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలగడం అంటే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రం చెప్పినటువంటి మాట ఏది ఉందో అది, గురువుగారు చెప్పినటువంటి మాట ఏది ఉందో అది పరమ సత్యములు. వాళ్ళ నోటి వెంట అసత్యాలు రావు. శాస్త్రం చెప్పింది సత్యం, గురువుగారు చెప్పారు సత్యం అన్న నమ్మకంతో దాన్ని అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ కలిగితే ఏమవుతుంది అంటే సా శ్రద్ధ కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడు జీవితంలో పొందలేనిది అన్నది ఉండదు. సమస్తము చేకూరుతాయి. ఎక్కడి నుంచి చేకూరుతాయి అంటే అదిగో ఆ గురువు గారి మాట, శాస్త్రము చేత చెప్పబడిన మాట, సత్యములు అన్న పూనిక కలగడం చేత. ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానం చేయడం చేత వస్తుంది. అందుకే ప్రతినిత్యము నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి పుణ్యకర్మాచరణమునందు విశేషమైనటువంటి అనురక్తి కలుగుతుంది.